డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ మెథడాలజీ అందించడం జరుగుతుంది. అయితే ఇంగ్లీష్ మెథడాలజీలో మొదటి చాప్టర్ కంప్లీట్ కావడం జరిగింది. రెండవ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. అయితే రెండవ చాప్టర్లో ముఖ్యంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో అసలు ఆంగ్ల భాషని ప్రైమరీ లెవెల్లో కానీ యూపీ లెవెల్లో కానీ ఎందుకు టీచ్ చేయాలి, అసలు ఎందుకు ఆంగ్ల భాషని బోధించాలి, ప్రైమరీ స్కూల్లో కానీ యూపీ స్కూల్లో కానీ అసలు ఆంగ్ల భాషని ఇంగ్లీష్ని ఎందుకు టీచ్ చేస్తున్నాము అనేది ఈ చాప్టర్ యొక్క లక్ష్యము. అసలు ఎందుకని విద్యార్థులకి ఇంగ్లీష్ అనేది టీచ్ చేయాలి, ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా బోధించాలి అంటే మొదటి పాయింట్గా వరల్డ్ పాపులేషన్లో 25% అంటే టోటల్గా ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి జనాభాలో 25% మంది ప్రజలు ఇంగ్లీష్ భాషని మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనే సంభాషించుకుంటున్నారు. అంటే ప్రపంచంలో 25% జనాభా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే మనం ఆంగ్ల భాషను నేర్చుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడైనా అంటే ఏ దేశంలో అయినా కూడా చలామణి కావచ్చు. అంటే ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి భాషని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఆంగ్ల భాషను నేర్చుకోవటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాష అనేది నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనేది మొదటి లక్ష్యంగా ఇక్కడ ఒక సబ్జెక్టుగా ఆంగ్లంను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇంకా రెండో అంశాన్ని తీసుకుంటే నాన్ నేటివ్ స్పీకర్స్. అసలు ఇంగ్లీషుకు సంబంధించి మదర్ టంగ్ ఇంగ్లీష్ కలిగి ఉండేటటువంటి వారికంటే కూడా ఎక్కువగా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారే, మాతృభాషగా ఇంగ్లీషు లేని వారు ఎక్కువ దేశాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ని మాట్లాడుతున్నారు. అంటే అత్యధికంగా ప్రజలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, ఎక్కువ మంది ప్రజలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మరొక పాయింట్ ఏంటంటే అఫీషియల్ అండ్ లింక్ లాంగ్వేజ్. అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు మాతృభాషలుగా ఉన్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నారు. అంటే ప్రతి లాంగ్వేజ్కి లింక్ లాంగ్వేజ్గా ఉంది. అంటే తమిళ భాష మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, తమిళమే కాకుండా మలయాళం కావచ్చు, అనేక భాషల వాళ్ళు ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది లింక్ లాంగ్వేజ్గా ఉంది అని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆంగ్ల భాష యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో టూల్ టు గెట్ ఏ జాబ్. ఇది ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా జాబ్ పొందాలంటే ఇంగ్లీష్ భాష అనేది వచ్చి ఉండాలి. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ నేర్చుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలం, ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ని చేయగలుగుతాం, జాబ్ని పొందగలుగుతాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే గేట్వే టు గెట్ మెనీ జాబ్స్. ఇప్పుడు ఈరోజు జాబ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఆంగ్ల భాష పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చిన వారికి అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నవి. కాబట్టి దీన్ని ఎందుకనే గేట్వే టు గెట్ మెనీ జాబ్స్ అంటారు. అనేక ఉద్యోగాలు ఉద్యోగం పొందడానికి ఇంగ్లీష్ అనేది ఒక ప్రముఖంగా చాలా ఉపయోగకరమైనదని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 1 to 10th వరకు మాత్రమే తెలుగులో చదువుకోవచ్చు, మాతృభాషలో చదువుకోవచ్చు, లేదంటే డిగ్రీ వరకు చదువుకోవచ్చు. తర్వాత ఉన్నతమైనటువంటి కోర్సులను, ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ఖచ్చితంగా ఆంగ్ల భాష అనేది అవసరము. ఈరోజు మెడిసిన్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, లేదంటే పిహెచ్డీలు చేయాలన్నా, ఏదన్నా పెద్ద పెద్ద కోర్సులను చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి అంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ పొందాలంటే ఇంగ్లీష్ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాష. కాబట్టి ఇంగ్లీష్ అనేది ప్రతి పాఠశాలలో బోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకి ఇంగ్లీష్ అనేది బోధించాల్సిన అవసరం, ఇంగ్లీష్ యొక్క అవసరం అనేది అందరికీ ఉంది. కాబట్టి మరొక పాయింట్ విండో ఆఫ్ ది వరల్డ్ అంటే అనేక మార్గాలకి ఒక దారి లాంటిది. ఆంగ్ల భాష అనేది అనేక మార్గాలకి ఒక దారి చూపించేటటువంటి ఒక మాధ్యమం లాంటిదని చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు
సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు కానీ, సాంకేతిక రంగాన్ని అంటే టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్టులు కానీ చదవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. కాబట్టి సైన్స్ కానీ టెక్నాలజీ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ప్రాథమికంగా చాలా అవసరము. ఆంగ్ల భాష అనేది యూపీ లెవెల్లో హై స్కూల్ స్థాయి నుంచే ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. కాబట్టి ప్రైమరీ నుంచే ఇంగ్లీష్ అనేది విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా. ఈరోజు ప్రభుత్వంలోని ఎటువంటి జీవో కానీ, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చేటటువంటి లెటర్ కానీ, కోర్టుల్లో నుంచి వచ్చేటటువంటి ఉత్తర్వులు కానీ అన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి. ప్రతి జీవో కాపీ కానీ, కోర్టు ఆర్డర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చేటటువంటి ప్రతి ఉత్తరం అన్నీ కూడా ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరము, నీడ్ అనేది ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో కావచ్చు, న్యాయ రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో, బిజినెస్ రంగంలో కావచ్చు, నెక్స్ట్ మీడియా రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో. అందుకే దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ మీడియా, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటారు. అన్ని రంగాల్లో ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచి యూపీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి ఆంగ్ల భాష క్రిస్టల్ అనేటటువంటి వ్యక్తి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మాట్లాడుతున్నారు అనే దాన్ని సర్వే చేయడం జరిగింది. ఇతను దాదాపు 670 మిలియన్ల మంది ప్రజలు ఇంగ్లీష్ భాషని మాట్లాడుతున్నారు. 670 మిలియన్స్ పీపుల్ దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. అయితే దాదాపు 320 to 380 మిలియన్ పీపుల్స్ ఇంగ్లీష్ని ఫస్ట్ లాంగ్వేజ్గా నేర్చుకుంటున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారు అంటే యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లీష్నే ఫస్ట్ లాంగ్వేజ్గా బోధిస్తున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్గా బోధించి టీచింగ్లో ఫస్ట్ లాంగ్వేజ్గా నేర్చుకుంటున్నారు. అంటే ఈ దేశాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ని ఎక్కువగా ఫస్ట్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 320 to 380 మిలియన్స్ పీపుల్ ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ను నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా దాదాపు 150 నుండి 300 మిలియన్ల జనాభా ఆంగ్లంను సెకండ్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నారు. సెకండ్ లాంగ్వేజ్గా ఏ దేశాల్లో ఇంగ్లీష్ను బోధిస్తున్నారు అంటే ఇండియా, సింగపూర్, మాలవి దేశాల్లో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా బోధిస్తున్నారు. దాదాపు 150 నుంచి 300 మిలియన్ల జనాభా దాదాపు ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్గా 100 నుంచి 1000 మిలియన్ల జనాభా దాదాపు ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్గా కూడా యూజ్ చేస్తున్నాయి. చైనా, జపాన్, గ్రీస్, పోలాండ్ ఈ దేశాల్లో దాదాపు 100 నుంచి 1000 మిలియన్ల జనాభా దాదాపు ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నాయి మరియు బోధిస్తున్నాయి. ఇంగ్లీష్ భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండే కారణంగా ఈరోజు అనేక దేశాల్లో ఇంగ్లీష్ని ఒక కమ్యూనికేషన్ భాషగా మరియు ఎడ్యుకేషన్ భాషగా, ఒక విండో ఆఫ్ ది వరల్డ్గా ఇంగ్లీష్ భాషని బోధిస్తున్నారు. An ability to tell lies related to which theory? First question, an ability to tell lies related to which theory? Prevarication theory. రెండవ క్వశ్చన్, Macaulay's Minute was released on which date? Macaulay's Minutes was released on which date? 2nd February 1835. Macaulay's Minute was released on 2nd February 1835. Third question, language is a system of arbitrary vocal symbols used for human communication is said by whom? Language is a system of arbitrary vocal sound symbols used for human communication is said by whom? Ward of. It is told by Ward of. Fourth question, which is called as a Magna Carta of India? What's dispatch? Fifth question, who thought that English becomes first language for Indians?
Who thought that English becomes first language for Indians? Crystal. Sixth question. English is the window of the world, told by whom? Nehru. Seventh question. English is the gift of goddess Saraswati, said by whom? Rajaji. English is the gift of goddess Saraswati, whom? Rajaji. Kafka is a dash. Kafka is dash. Behavioral psychologist.